పాలకొల్లు నియోజకవర్గం క్లస్టర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు విచ్చేశారు. ఈ భేటీలో టీడీపీ నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. సరు ప్రక్రియపై ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. డోర్ టు డోర్ ప్రోగ్రాము మొన్న 27వ తేదీ నుంచి మనం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రోజుకి బూత్కి వచ్చి 30 ఓట్ల చొప్పున చేయమని చెప్పడం జరుగుతుంది. 30 ఓట్లు అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర కూడా 30 ఇళ్ళు అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర 3 నిమిషాలు సమయం తీసుకోమంటూ ఉన్నాం. అంటే 33 90 నిమిషాలు అంటే గంటన్నర అంటే 2 అవర్స్. రోజుకి 2 గంటలు మనం కష్టపడితే ఒక 30 ఇళ్ళను మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మనం పూర్తి చేయగలుగుతాం. ఆ రకంగా మనకి 190 బూతులు ఉన్నాయి. అంటే దగ్గర రోజుకి లెక్కేస్తే 6,000 మనము చేయవలసి ఉంది. 6,000 ఇల్లు పెర్ డే తెలుసు. ఇట్లాగా డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టుకుంటూ కాన్స్టిట్యున్సీలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్వయంగా రివ్యూ చేస్తాం. నేను 2 సార్లు ఉన్నా. అప్పుడు ఫస్ట్లో చూస్తే అప్పుడు మనం టాప్ 5లో కాన్స్టిట్యున్సీలో ఆయన చదివినప్పుడు మన పాలకొల్లు కూడా ఉన్నాం. నేను ఆయన ఎదురుకుండానే కూర్చున్నాను. మళ్ళీ తర్వాత మొన్న ఒకసారి చూస్తే టాప్ 10లో ఉన్నాం, 7th ప్లేస్లో. ఆయన కూడా పేర్లు చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన మైండ్లో ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. ఆయన ఎదురుకుండానే ఉన్నాడు రామానాయుడు. కాన్స్టిట్యున్సీలో పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నారు. మీ ప్రోగ్రామ్ గానే భావించి సర్వ ప్రోగ్రాము అదేవిధంగా